నమస్కారం టీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వచ్చే నెల 8వ తేదీన ముఖ్యమంత్రి పర్యటనకు భీమవరాన్ని ముస్తాబు చేస్తున్న ప్రభుత్వ యంత్రాంగం. ప్రాంతాలను పర్యవేక్షించిన కలెక్టర్ ప్రశాంతి, ఎస్పీ రవిప్రకాష్లు. ఓటర్ల జాబితాలోని అభ్యంతరాలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లిన పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం అధ్యక్షురాలు సీతారామలక్ష్మి. పాల్గొన్న పార్టీ నేతలు. మేజర్ పంచాయతీ అత్తిలి గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి. డిసెంబర్ 16, 17 తేదీల్లో తణుకులో ఏర్పాటు చేసిన పిల్లల సంబరాల బాలోత్సవం పాల్గొనాలని పిలుపునిచ్చిన ప్రైవేటు విద్యా సంస్థల అధినేతలు. ఇరగవరం ఎస్బీఐ ఆధ్వర్యంలో 10 కోట్ల రూపాయల రుణాలను అందజేసిన బ్యాంక్ అధికారులు. ఉత్తమ ఖాతాదారులకు సత్కారం. విద్యుత్తును పొదుపు చేసే గృహోపకరణాలపై అవగాహన పెంచుకోవాలి. తాడేపల్లిగూడెం నిట్లో ప్రజలకు ఉద్బోధించిన సంబంధిత రాష్ట్ర స్థాయి అధికారి సుమంత్. ఆచంట నియోజకవర్గ లంక భూముల రైతులకు భూ హక్కు పట్టాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే చెరుకువాడ. నిడదవోలు జగనన్న కాలనీ గృహప్రవేశాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు. ఖండవిల్లి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు. ఏపీలో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. ముమ్మిడివరం యువగళం సభలో ధీమా వ్యక్తం చేసిన నారా లోకేష్. 4 ఏళ్ల పాలనలో అర్హులైన అందరికీ సంక్షేమ ఫలితాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే. ఆలమూరు మండలంలో స్పష్టం చేసిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో వచ్చే నెల 8వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో హెలీప్యాడ్, సభాస్థలి ప్రాంతాలను జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జిల్లా ఎస్పీ యు రవిప్రకాష్ సంబంధిత అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. తొలుత విష్ణు కాలేజీ రోడ్డు దగ్గరలో ఉన్న స్థలాన్ని హెలీప్యాడ్ నిర్మాణానికి, అదే ప్రాంతానికి సమీపంలో ఉన్న గ్రీన్ రూమ్ కు ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే అంతర్గత రోడ్లను కూడా పగడ్బందీగా నిర్మించాలని రహదారులు, భవనాల శాఖ, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. స్థలానికి చుట్టుపక్కల ఉన్న మొక్కలను తొలగించి శుభ్రం చేయించాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. హెలికాప్టర్ దిగడానికి ఏ విధమైన ఆటంకాలు ఏర్పడకుండా ముందస్తుగా చుట్టుప్రక్కల ప్రాంతాలను పరిశీలించి అవసరమైతే వాటిని తొలగించాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ కె శ్రీనివాసరాజు, జిల్లా ఆర్&బి శాఖ అధికారి బి లోకేశ్వరరావు, పురపాలక సంఘం కమిషనర్ బి శ్యామల, డీఎస్పీ బి శ్రీనాథ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి మహేశ్వరరావు, జిల్లా అగ్నిమాపక దళ అధికారి బి శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ ఈఈ పీర్ అహ్మద్ ఖాన్ ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓటర్ల జాబితాలోని అంశాలను పరిశీలించి నవీకరించాలని ఉండి శాసనసభ్యులు మంతెన రామరాజు, టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథులతో కలిసి జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పి ప్రశాంతికి బుధవారం భీమవరంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సీతారామలక్ష్మి మాట్లాడుతూ నరసాపురం పార్లమెంట్లోని అన్ని నియోజకవర్గాల ఓటర్ల జాబితాలకు చెందిన ముద్రణ లోపాలు, మరణించిన వారి ఓట్ల తొలగింపు, చిరునామా బదిలీ, ఒకే డోర్ నెంబర్లో అధిక ఓటర్ల నమోదు అంశాలపై నియోజకవర్గాల ఎన్నికల అధికారులకు అభ్యంతరాలను వ్రాతపూర్వకంగా ఆయా ప్రాంతాల పార్టీ నాయకులు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యాలయ కార్యదర్శి ఉప్పులూరి చంద్రశేఖర్, జిల్లా ఎన్నికల పర్యవేక్షణ సమన్వయకర్త మరపట్ల శ్యాంబాబు, ఉండి మండల టీడీపీ అధ్యక్షులు కరిమెరక నాగరాజు, పార్టీ నాయకులు కామన రాంబాబులు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాల్లో భాగంగా బుధవారం అత్తిలి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఇంటింటికి పర్యటించి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అంశాలను వివరించారు. వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి తమ పార్టీ పోటీ చేయనున్నట్లు చెప్పారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం అత్తిలి గ్రామంలో గోగులంపేటలో నిర్వహించడం జరుగుతుంది. 7వ రోజు ఈరోజు అత్తిలి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా 7 రోజులు ఈ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటుగా భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి ప్రయోజనం కలుగుతుందనేది ఈరోజు తెలియజేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం
భవిష్యత్తును కాపాడే విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి హామీలని ప్రతి ఇంటికి కూడా చేరవేసి వారికి కలిగేటటువంటి ప్రయోజనాలు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు వారందరి భవిష్యత్తుకి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కల్పించేటటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ఆ హామీలన్నిటికీ కూడా ఒక గ్యారంటీ సర్టిఫికెట్ని కూడా అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కంచుమర్రు గ్రామ సర్పంచి పెనుమత్స వెంకటకృష్ణరాజు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు పూలిశెట్టి చంటి, మండల బీసీసీఎల్ అధ్యక్షులు బరి శ్రీను, పార్టీ నాయకులు కర్రి సత్తయ్య, నౌడు శ్రీనివాస్, రౌతు సూర్యారావు, వెలగల ప్రసాద్ రెడ్లు పాల్గొన్నారు. పాఠ్య పుస్తకాలకే పరిమితమైన నేటి మన బాలలను విజ్ఞానదాయకంగా, సాంస్కృతికంగా అభివృద్ధి చేసేందుకు ఏర్పాటు చేసిన బాలోత్సవాన్ని డిసెంబర్ 16, 17 తేదీల్లో తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో వైభవంగా నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ స్థానిక జోన్ అధ్యక్షులు పెనుమత్స రామరాజు తెలిపారు. పట్టణంలోని లిటిల్ ప్యారడైజ్ స్కూల్లో బుధవారం నిర్వహించిన అసోసియేషన్ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. 5, 6, 7, 8, 9, 10 తరగతులకు చెందిన విద్యార్థులకు జూనియర్స్, సీనియర్స్ విభాగాలుగా వ్యాసరచన, వక్తృత్వం, పద్యం, భావం, క్విజ్, చిత్రలేఖనం, దేశభక్తి, అభ్యుదయ గీతాలాపన, శాస్త్రీయ నృత్య, విచిత్ర వేషధారణ, ఏకపాత్రాభినయం, లఘునాటిక, కోలాటం లాంటి అకాడమిక్ కల్చరల్ అంశాలపై బాలలకు పోటీలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఈ అవకాశాన్ని పిల్లలంతా వినియోగించుకునే విధంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని రామరాజు విజ్ఞప్తి చేశారు. మన తణుకు పట్టణంలో డిసెంబర్ 16, 17 తేదీల్లో ఒక మెగా ఈవెంట్గా బాలోత్సవం, పిల్లల సంబరాలు అనేటువంటి కార్యక్రమాన్ని ప్రముఖ సేవా సంస్థ శ్రీ సేవా విజ్ఞాన కేంద్రం, అపుస్మా, అలాగే ప్రైవేట్గా పాఠశాలన్నీ, ప్రభుత్వ పాఠశాలలు కలిపి తణుకు మండలం, తణుకు అర్బన్ మరియు రూరల్ పాఠశాల నుంచి భారీ స్థాయిలో వివిధ అంశాలలో పోటీలు నిర్వహించడం జరుగుతుంది. దీనికి మా విద్యా సంస్థల తరపున ఆయా యాజమాన్యాల సహకారంతో, అలాగే వివిధ రంగాల్లో నిపుణులైనటువంటి వివిధ సేవా సంస్థల ద్వారా కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరినీ కోరి ఈ సమావేశంలో వివిధ పాఠశాలల యజమానులు, ప్రతినిధులు, శ్రీశ్రీ సేవా విజ్ఞాన కేంద్రానికి చెందిన పి దక్షిణామూర్తి, పిఎల్ నరసింహారావులు పాల్గొన్నారు. మండల కేంద్రం ఇరగవరం గ్రామంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ద్వారా స్వయం సహాయక సంఘాలకు మంజూరైన 10 కోట్ల రూపాయల రుణాలను ఈ బ్యాంకు అధికారుల చేతుల మీదుగా బుధవారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ కొలవెంటి రవి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను అమలు చేయడంతో పాటు వివిధ రంగాల అభివృద్ధికి తమ బ్యాంకు పూర్తిగా సహకరిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా వ్యవసాయ, పారిశ్రామిక, విద్య, వైద్య రంగాలకు, గృహ నిర్మాణాలకు, వ్యక్తిగత అవసరాలకు, నిబంధనలకు అనుగుణంగా రుణాలను మంజూరు చేస్తున్నామని ఆయన వివరించారు. ఇందులో భాగంగా తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించిన వారిని, రైతులను, డ్వాక్రా మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు తాడేపల్లిగూడెం రీజనల్ మేనేజర్ సిజివి రంగాచార్యులు, చీఫ్ మేనేజర్ ఎస్ రమణకుమార్, మండల తహసీల్దార్ బయ్యే మాలతి, ఎంపీడీఓ ఏ శ్రీనివాస్, ఖాతాదారులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా జోగింపేటలో ఈ నెల 25, 27 తేదీలలో జరిగిన రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీల్లో పాల్గొన్న తణుకు మాంటిసోరీ స్కూల్ విద్యార్థులు విశిష్ట ప్రతిభను కనబరిచి పథకాలను సాధించారు. ఈ మేరకు వెండి, కౌశ పథకాలను అందుకున్న 8వ తరగతి విద్యార్థి కె లీనా సహస్ర, 10వ తరగతి విద్యార్థి ఎం జాహ్నవిలను బుధవారం స్కూల్లో జరిగిన సమావేశంలో ఉపాధ్యాయులు అభినందించారు. టూ మెడల్స్ కనబడుతుంది, ఇంకొంచెం చూసుకోండి. పర్లేదు మేడం, ఎంత క్లోజ్గా అది ఇన్వెస్ట్ చేయగా మీకు అమౌంట్ 5,000 రాదు. ఒక 2 seconds చేస్తానండి మీరు, ఒక 2 seconds.
తణుకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో పట్టణ పరిధిలోని 1వ వార్డులో జనం కోసం జనసేన అనే ప్రచార కార్యక్రమాన్ని బుధవారం ఈ పార్టీ శ్రేణులు విస్తృతంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికి వెళ్లి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను సిద్ధాంతాలను వివరించారు. ఈ సందర్భంగా 60 మంది జనసేనలో చేరి ఈ జెండా కప్పుకున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జి విడివాడ రామచంద్రరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొమిరెడ్డి శ్రీనివాస్, మండల శాఖ అధ్యక్షులు చిక్కాల వేణు, ప్రధాన కార్యదర్శి పంతం నానాజీ, నాయకులు గర్రె తులసిరాం, తమరాపు నరసింహారావు, వీర మహిళలు పాల్గొన్నారు. విద్యుత్తును పొదుపు చేసే గృహోపకరణాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ఏపీ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ ప్రాజెక్ట్ మేనేజర్ జి సుమంత్ సూచించారు. తాడేపల్లిగూడెం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్వర్జేషన్ మిషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రమాణాలు అండ్ లేబులింగ్ అనే అంశంపై బుధవారం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఏసీ, ఫ్రిడ్జ్, టీవీ, ప్రింటర్, కంప్యూటర్లకు స్టార్ రేటింగ్ కలిగిన పరికరాలను ఉపయోగించడం ద్వారా విద్యుత్తును ఆదా చేసుకోవచ్చని తెలిపారు. 4-5 స్టార్ రేటింగ్ కలిగిన ఎల్ఈడి బల్బులను వినియోగించడం ద్వారా 30 నుంచి 50% వరకు విద్యుత్తును ఆదా చేసుకోవచ్చని చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్విజ్ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 15 మంది విద్యార్థులకు స్మార్ట్ ఎల్ఈడి బల్బులు, హాజరైన విద్యార్థులందరికీ ధృవపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీన్ అకాడమిక్ డైరెక్టర్ డి కురుమయ్య ఆచార్యులు, డాక్టర్ వి సందీప్, డాక్టర్ కె శ్రీఫణికృష్ణ, ఎనర్జీ ఇంజనీర్లు వినోద్ బాబుతో పాటు నిట్, శశి, వాసవి ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.